గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మదడన్ జిల్లా పరిషత్ హైస్కూల్లో డీవార్మింగ్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అలెగ్జాండ్రోల్ మాత్రలు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. నవలాలి గౌరవించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ మన స్థానిక శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి మరి మా హెడ్ మాస్టర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి మన వసుంధర మేడం గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన స్టేట్ బీజేపీ శ్యామసుందర్ స్టేట్ ఆఫీసర్ ప్రారంభించే ముందుగా మా తెలుగు తల్లి అనే పాటతోటి ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. మరి మానస, దివ్య కూర్చో ఉంటారు. ఎవరు తెలుసా? మరి ఆయనకి వినిపించాలి కదా. సత్యకుమార్ బేడు ఏదో మందడం జిల్లా పరిషత్ స్కూల్లో పిల్లలు మెల్లగా మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా. భారత్ మాతాకి మ్యూజిక్ ఆఫ్ చేసి కొన్ని రాబోయే సంవత్సరాల్లో ఒక ప్రపంచ స్థాయి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా అమరావతిని తయారు చేయడం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎంతో దార్శనికతగా దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగస్వామిగా ఉంటూ భవిష్యత్తులో జరగబోయే ఈ అద్భుత ఘట్టంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించబోతున్న గౌరవ శాసనసభ్యులు, మీ అందరి ప్రియతమ నాయకులు తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి గారికి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి గారికి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రంగారావు గారికి, డిఈఓ సలీల్ బాషా గారికి, ఎంఈఓ రాజశేఖర్ గారికి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నాయకులు సుబ్బారావు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రాములు గారికి, బీజేపీ నా సహచర కార్యకర్తలు శ్యామ్ గారికి, బ్రహ్మయ్య గారికి, అదేవిధంగా మా మెడికల్ ఆఫీసర్లు ఇక్కడ వచ్చున్నారు. డాక్టర్ వసుంధర, డాక్టర్ కీర్తి, డాక్టర్ శివపార్వతి, డాక్టర్ శ్రీనివాస్, ఇతర ఆశా సోదరిమణులకి, ముఖ్యంగా ఈ కళాశాల హెడ్ మాస్టర్ నగేష్ గారికి, ఇతర ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. నేను వస్తుంటే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మనం వెళ్తున్న స్కూల్ పిల్లలు బాగా తెలియని వాళ్ళు, ఇటీవలే నేను వెళ్ళాను, బాగా కష్టపడి చదువుతున్నారు, బాగా కష్టపడి ఆడుకుంటున్నారు కూడా. టీచర్ కూడా మంచి చదువు చెప్తున్నారు. పిల్లలంతా రాబోయే రోజుల్లో
తను చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి అదేవిధంగా టీచర్లకు మంచి పేరు చెప్పి మరి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుకునే దిశగా చదువుకుంటున్నారని చెప్పారు. ఎవరైనా చెప్పగలరా? సరే, శ్రావణ్ గారు మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నీ తెలుసు నీకు. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే మిమ్మల్ని అడిగిన ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పదా? మీ ఆరోగ్యాన్ని కాపాడే పని మాత్రం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వ్యక్తిగత శుభ్రత పాటించుకోవాలా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీ ఆరోగ్య సంరక్షణ వారు ఆదేశిస్తే నేను వచ్చి ఇక్కడ చేస్తున్నాను అనమాట. కాబట్టి మీ ఆరోగ్యానికి సంరక్షణగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ఒక ఆరోగ్యవంతంగా ఉంటున్న వ్యక్తి మాత్రమే ఒక హెల్దీ మైండ్గా ఉంటేనే ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయగలరు. ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేస్తేనే అది సమాజానికి ఉపయోగపడగలదు. అందుకే చిన్న వయసు నుంచే ఈ రకంగా ఆరోగ్యంగా ఉంచడం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండడం కోసం వారి కాపాడే ప్రయత్నంలోనే ఇవాళ డీవార్మింగ్ డేకి కేంద్రం నుంచి అల్బెండజోల్ అనే నువ్వు ఎంతమందికి తెలుసా? 1 కోటి. ఆ కెమెరా అటువైపు పెట్టండి, ఎవరు మాట్లాడుతున్నారో నోట్ చేయండి, దాని తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం. ఒక కెమెరా అటువైపు పెట్టండి. 1,11,63,000 మందికి ఇవాళ నుంచి 22 లోపల అల్బెండో. ఎంతమందికి? 1,11,00,000. ఏది 1వ సంవత్సరం 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న అంగన్వాడీలో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి కాలేజీలో చదువుతున్నారు, ఐటీఐ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, నర్సింగ్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళందరినీ కూడా మాత్రేస్తున్నారు. ఎందుకంటే ఆ వామ్స్ అయితే ఏవి ఉంటాయో మనకు నులిపురుగులు అంటాం, ఆ నులిపురుగులు మనకు అనారోగ్యానికి గురి చేస్తాయి. ఆ నులిపురుగుల కారణంగా మనలో పౌష్టికాహారం మాల్ న్యూట్రిషన్ వస్తుంది. మాల్ న్యూట్రిషన్ వస్తే మనం ఆరోగ్యవంతంగా ఉండలేం. దాని తర్వాత రక్తహీనత కూడా వస్తుంది, అనీమియా బారిన కూడా పడే అవకాశం ఉంది. దాని కారణంగా అనారోగ్యం, వాటి కారణంగా మనం స్కూల్లో సరిగా ఉండలేం, దేని మీద శ్రద్ధ పెట్టలేం, ఆటల్లో చురుగ్గా పాలు పంచుకోలేం, టీచర్లు చెప్తున్న మాట మీద ఏకాగ్రత వినలేం, పాఠాలు వినకపోతే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయలేం, హోంవర్క్ చేయకపోతే ఇవన్నీ ప్రభావం మీ చదువు మీద పడుతుంది. మీ చదువు మీద పడిందంటే మీ భవిష్యత్తు మీద పడుతుంది. మీరు అనారోగ్యంగా ఉంటుంటే మీ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు. దానికోసం గుర్తించి ఇవాళ అల్బెండోజోల్ మాత్రలు ఇచ్చే పని చేసి తద్వారా మీలో డీవార్మింగ్ చేసి మీరు ఆరోగ్యవంతంగా ఉంటూనే బాగా ఆడుకుంటూ అన్నిట్లో పాల్గొంటూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమాన్ని ఇవాళ మనం తీసాం. దాంట్లో అందుకనే ఇవాళ మేము ఎక్కడో చేద్దామనుకుంటే మీ ఎమ్మెల్యే గారు అన్నారు, మనకు అసెంబ్లీ ఉంది కదా, మా నియోజకవర్గంలోనే మంచి పిల్లలు ఉన్నారు, 501 మంది చదువుతున్నారు, వాళ్ళకి వెళ్ళి చేద్దాము అంటే ఇద్దరం కనుకొని మాట్లాడుకొని నిన్ననే అనుకుంటే ఇవాళ వచ్చి మీ అందరితో గడిపే ప్రయత్నం చేస్తున్నాం.